Hi everyone. In this video, I am going to discuss about the problems regarding to cantilever beam when it is loaded with UDL and point load and need to draw the shear force diagram and bending moment diagrams. Okay. So now let us see the problem. A cantilever beam is loaded as shown in figure. Draw the SFD and BMD. సో ఇక్కడ మనకు ఒక బీమ్ ఇచ్చాడు, క్యాంటిలీవర్ బీమ్. అయితే ఈ బీమ్లో ఈ విధంగా లోడింగ్స్ చేస్తున్నాడు. మనల్ని ఎస్ఎఫ్డి బిఎండి అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయమంటున్నాడు. ఓకే, నౌ లెట్ us see. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది డయాగ్రామ్, సో ద రెడ్ కలర్ లైన్ represents the cantilever beam, and at two places the UDL is acting in between A and E of span 2 meters. 10 kN per meter load is acting, and in between D and C of span 2 meters an UDL of 15 kN per meter is acting, and a point load at C 20 kN is acting. So now we need to draw the SFD and BMD. అంటే మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే నేను రెడ్ కలర్లో ఏబి అనే ఒక బీమ్ని రిప్రజెంట్ చేసింది. సో ఏకి ఈకి మధ్యలో ఒక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వచ్చేసి 10 kN per meter. అయితే ఆ ఏకి ఈకి మధ్య ఉన్న లెంగ్త్ వచ్చేసి 2 meters. అలానే డిసి లెంగ్త్ 2 metersలో ఇంకొక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. దాని వాల్యూ వచ్చేసి 15 kN per meter. అలానే ఇంకొక మూడవ లోడ్ వచ్చేసి పాయింట్ లోడ్, పాయింట్ సి దగ్గర యాక్ట్ అవుతుంది. దాని వాల్యూ వచ్చేసి 20 kN. అయితే మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ కన్వర్ట్ ద యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. అంటే ఏం చేయాలి? ఫస్ట్ యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ని పాయింట్ లోడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ టేక్ ది యూడిఎల్ ఇన్ బిట్వీన్ ఏఈ, ఏకి ఈకి మధ్య ఉన్న యూడిఎల్ని కన్సిడర్ చేయండి. సో దిస్ యూడిఎల్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ 10 kN per meter. ఈ యూడిఎల్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి అంటే ఈ యూడిఎల్ వాల్యూ వచ్చేసి 10 kN per meter. అంటే ఒక మీటర్కి 10 kN యాక్ట్ అవుతుంది. టోటల్గా ఎన్ని మీటర్స్ ఉన్నాయి? 2 meters ఉన్నాయి. అంటే ఒక మీటర్కి 10 అయితే 2 మీటర్లకి ఎంత? 20. 10 into 2. సో 20 kN అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో హియర్ అంటే ఏకి ఈకి మిడిల్లో, ఏకి ఈకి మిడిల్ అంటే ఇది వచ్చేసి 1 meter, రైట్? ఇక్కడ 20 kN ఆఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో హియర్ యూడిఎల్ ఆఫ్ magnitude 10 kN per meter is acting. So but how many meters are there? 2 meters are there. So total load is equals to 10 into 2, 20 kN. Where it is acting means it is acting at the middle of AE. Middle of AE means at a distance of 1 meter from A. So that is 20 kN. So now this UDL is converted into point load. Next, వాట్ ఈస్ ది సెకండ్ యూడిఎల్? ఇప్పుడు సెకండ్ యూడిఎల్ ఏంటిది? ఇది. దాని వాల్యూ ఎంత? 15 kN per meter. అంటే పర్ మీటర్కి వచ్చేసి 15 kN యాక్ట్ అవుతుంది. మరి 2 మీటర్స్కి ఎంత? 15 into 2, 30 kN యాక్ట్ అవుతుంది. అది ఎక్కడ యాక్ట్ అవుతుంది? డికి సికి మిడిల్. డికి సికి మిడిల్ అంటే ఇది. అంటే ఈ వాల్యూ తీసుకుందాం. అంటే డి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి? 1 meter డిస్టెన్స్లో ఉంది, రైట్? సో అది మనకి పాయింట్ లోడ్ లాగా యాక్ట్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత? 30 kN, రైట్? సో హియర్ an UDL of 15 kN per meter is acting, but totally how many meters are there? 2 meters. So 15 into 2, 30 kN is acting in the middle of DC. That means at a distance of 1 meter from D. Okay, so now this UDL is also converted into point load. So now ignore these UDLs. Ignore these UDLs for the temporary. Okay.
Now let us calculate the shear forces and bending moment diagrams. So what is the shear force diagram? So first calculate shear forces. Shear forces. So what is meant by shear forces? So first calculate shear force at B. So always remember, in a cantilever beam, the shear forces and bending moments have to be calculated from the free end. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాంటిలీవర్ బీమ్లో ఎప్పుడూ కూడా షియర్ ఫోర్సెస్ని బెండింగ్ మూమెంట్స్ని ఫ్రీ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో అందుకనే నేను ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డీని అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో బీకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి. సో ఐఎమ్ క్లోజింగ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి ఎంటైర్ థింగ్. సో వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఫోర్స్ టు ది రైట్ సైడ్ ఆఫ్ బి, లెఫ్ట్ సైడ్ అంతా క్లోజ్ చేసిన తర్వాత బీకి రైట్ సైడ్ ఏమైనా ఫోర్స్ కనిపిస్తుందా? ఏమీ లేదు. సో షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ 0 kilonewtons. నెక్స్ట్ క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. సో షియర్ ఫోర్స్ ఎట్ సి ఏమవుతుంది? సో ఇప్పుడు సికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో జస్ట్ షియర్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ అంతా క్లోజ్ చేసేసాను. సో దెన్ వాట్ ఈస్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ సి? సో ఇప్పుడు సికి రైట్ సైడ్ ఏమైనా ఫోర్స్ యాక్ట్ అవుతుందా? సో సికి రైట్ సైడ్ లేదా సి అనే పాయింట్ దగ్గర ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? లోడ్ కనిపిస్తుంది చూడండి. ఎంత కనిపిస్తుంది? 20 kilonewtons లోడ్ కనిపిస్తుంది. సో షియర్ ఫోర్స్ ఎట్ సి ఎంత అవుతుంది? 20 kilonewtons, రైట్? సో if I cover at point C, then we can observe a point load is acting at point C. So that will be equals to 20 kilonewtons, and so that the shear force is 20 kilonewtons and it is positive as it is acting in downward direction. So ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు డీకి నేను లెఫ్ట్ సైడ్ అంతా క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు డీకి రైట్ సైడ్ ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి 20, 2 30. సో 20 + 30 రెండు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. సో ఇంకా ఈ యూడిఎల్ కన్సిడర్ చేయం, ఎందుకంటే యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసేసాం కాబట్టి. సో 20 + 30 హౌ మచ్? 50 kilonewtons. సో యాజ్ ఐ కవర్డ్ the left part of D, so on the right part of D, what are the forces are there? 20 and 30, both are acting in downward direction. So add them. 20 + 30, 50 kilonewtons. So write 20 + 30 is equals to 50 kilonewtons. Next, calculate the shear force at E. So shear force at E is equals to, so నేను ఇప్పుడు ఈకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా క్లోజ్ చేసేసాను. సో ఈకి రైట్ సైడ్ ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. సో ఈ పోర్షన్లో ఏమీ లేదు. ఇంకా ఈ పోర్షన్లో ఏమున్నాయి? ఒకటి 30, ఇంకొకటి 20. ఓకేనా? ఈ 10 వచ్చేసి దీనికి సంబంధించింది, ఎడం వైపు దానికి. సో ఒకటి 30, ఇంకొకటి 20. సో 30 + 20, 50, రైట్? సో యాజ్ ఐ కవర్డ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ఈ, on the right part of E, what are the forces are there? Loads are there. 30 + 20, both are acting in downward, so it is positive. So again 30 + 20, that equals to 50 kilonewtons. Next, calculate the shear force at A. So shear force at A ante, so cover the left side of A. So A ki left side ఉన్నదంతా కవర్ చేశాను. Now calculate the sum of forces on the right side of A. ఏకి రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ అన్నిటిని సమ్ చేయండి. సో ఈ యూడిఎల్ని నేను పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసేసాను, ఈ యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేశాను, ఇంకొక పాయింట్ లోడ్ ఉంది. సో మూడింటిని యాడ్ చేయండి. 20 + 30 + 20 అంటే మొత్తం ఎంత? 70 kilonewtons. అన్నీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్. సో యాజ్ ఐ కవర్డ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ఏ, నౌ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ఏ. So here this UDL is converted into point load, this UDL is converted into point load, and here point load. All these three forces are acting in downward direction. So do the summation.
20 plus 30 plus 20, 70 kilonewtons. So now write them. 20 plus 30 plus 20 equals to 70 kilonewtons. Now represent all these shear forces on the diagram. So ఇప్పుడు ఈ ఫోర్సెస్ అన్నిటినీ కూడా మన డయాగ్రామ్లో మెన్షన్ చేస్తే, సో ఇది ఏ, ఈ, డి, సి, బి. సో షియర్ ఫోర్స్ ఎట్ బి 0, షియర్ ఫోర్స్ ఎట్ సి 20, shear force at D 50, shear force at E 50, shear force at A 70, right? So now join them. So B 0. So B ki C ki madhyana loads unnaya. As there are no any loads in between B and C, draw a horizontal line. నెక్స్ట్, సో ఇక్కడ సడన్గా ఒక పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో షియర్ ఫోర్స్ కూడా ఆల్ ఆఫ్ సడన్గా రైజ్ అవుతుంది. సో యాజ్ ఎ పాయింట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ అట్ సి, ద షియర్ ఫోర్స్ రైజెస్ సడన్లీ ఫ్రమ్ 0 to 20. నెక్స్ట్, సికి డికి మధ్యలో ఏముంది? యూడిఎల్ ఉంది. సో యూడిఎల్ క్యాంటిలీవర్ బీమ్లో యూడిఎల్ కనుక యాక్ట్ అవుతుంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏం డ్రా చేస్తాం? ఇంక్లైన్డ్ లైన్ అనేది డ్రా చేస్తాం. So as UDL is acting in a cantilever beam, we need to draw the inclined line in the shear force diagram. Next, so D కి E కి మధ్యలో ఏమైనా ఉందా? ఏమీ లేదు, అందుకనే కాన్స్టెంట్గా డ్రా చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్, ఇన్ బిట్వీన్ E అండ్ A UDL ఈజ్ యాక్టింగ్. సో UDL అంటే ఇక్కడ పాయింట్ లోడ్స్ ఇప్పుడు మర్చిపోండి గీసేటప్పుడు. సో UDL యాక్ట్ అవుతుంది కాబట్టి ఏది డ్రా చేయాలి? ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. సో UDL ఈజ్ యాక్టింగ్ ఇన్ బిట్వీన్ E and A. So we need to draw a inclined line in the shear force diagram. So now this is this one. So this one is the shear force diagram, right? Over. Next, calculate the bending moments and draw the bending moment diagram. So now bending moments. Bending moments. So bending moment at B is equals to, so B దగ్గర ఏమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా? సో బీకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కవర్ చేశాను. సో బీకి రైట్ సైడ్ ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ కావట్లేదు కాబట్టి ఏమవుతుంది? 0. సో యాజ్ దేర్ ఆర్ నో ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ బీ, as when I covered the left side, so no forces are there, so bending moment is equals to 0. Next, bending moment at C with respect to C. So bending moment with respect to C తీసుకుంటే ఏమైంది? సో C అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసేసాను. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? Here this force is acting, 20 kilonewtons of force is acting. So but what is the distance? 20 kilonewtons. And what is the distance between 20 kilonewtons and point C? 20 kilonewtons కి పాయింట్ C కి మధ్య డిస్టెన్స్ ఎంత? ఏమీ లేదు, ఎందుకంటే C దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఈ లోడ్కి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి 0. సో 20 into 0, 0. సో బెండింగ్ మూమెంట్ అట్ C is equals to 20 into 0, that equals to 0. Next, bending moment at D is equals to, so bending moment at D calculate చేస్తే I am covering the left part of D. D కి left part cover చేసేసాను. So on the right side what are the forces acting? 20 kilonewtons and UDL is converted into 30. So 30 kilonewtons. Now calculate the moment due to 20 kilonewtons. 20 kilonewtons వల్ల వచ్చే moment calculate చేయండి. సో 20 into what is the distance from D? D నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 2 meters. సో 20 into 2, 40. సో ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? D నుంచి పాయింట్ పెడితే టైల్ టు హైడ్ రొటేట్ చేయండి. సో ఇది ఏ రొటేషను? క్లాక్ వైజ్ రొటేషన్. సో మైనస్ 20 into 2 మైనస్, సో మైనస్ 20 into 2. నెక్స్ట్, what is the other force acting? So that is 30 kilonewtons. So what is the distance from D? సో D నుంచి 30 kilonewtons ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి?
1 meter. So 30 into 1. So ఇది కూడా ఏంటిది క్లాక్ వైజ్ డైరెక్షన్ మూమెంట్. సో minus 30 into 1 minus 30 into 1. So that equals to minus 40 minus 30, that is minus 70 kilonewton meter. Next, moment at E is equals to, so moment with respect to E means, so what are the forces acting? So right side of E 20 kilonewtons, 30 kilonewtons. So now calculate the moments. So 20 kilonewtons is at a distance of 4 meters from E. సో ఇప్పుడు ఈ 20 kilonewtons లోడ్ అనేది E నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 4 meters డిస్టెన్స్లో ఉంది. సో 20 into 4. సో ఇది కూడా ఏ మూమెంట్, క్లాక్ వైజ్ మూమెంట్. సో మైనస్, సో minus 20 into 4. Next, what is the other force? 30 kilonewtons. So 30 kilonewtons ఎంత డిస్టెన్స్లో ఉంది, 30 kilonewtons is at a distance of 3 meters. సో 30 kilonewtons లోడ్ 3 meters డిస్టెన్స్లో ఉంది. సో 30 into 3. ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి మైనస్. సో మైనస్ 30 into 3. So that equals to minus 80 minus 90. That equals to minus 170 kilonewton meter. Next, calculate bending moment at A. So bending moment at A is equals to, what will happen? So close the left side of A. A ki left side close cheyandi. On the right side, what are the forces are there? One is 20 kilonewtons, 30 kilonewtons, 20 kilonewtons. So calculate the moment due to 20 kilonewtons. 20 kilonewtons వల్ల వచ్చే మూమెంట్ ఏంటి, 20 into A నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 6 meters. సో 20 into 6 meters. సో ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి మైనస్. నెక్స్ట్ 30 kilonewtons. సో 30 kilonewtons into A నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 5 meters. సో minus 30 into 5. నెక్స్ట్ 20 kilonewtons. సో 20 into A నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 1. సో ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి మైనస్. సో minus 20 into 6 minus 30 into 5 minus 20 into 1. సో అన్ని చేయండి. Minus 20 into 6 minus 30 into 5 minus 20 into 1. So that equals to minus 120 minus 150 minus 120. So that equals to minus 290 kilonewton meter. Right? So now draw them. So here it is A, E, D, C, B. So bending moment at B 0. Next bending moment at C 0. Bending moment at D minus 70. Next bending moment at E minus 170. Bending moment at A minus 290. So as those are minus values, I represented below the line. సో ఇవన్నీ మైనస్ వాల్యూస్ కాబట్టి నేను కింద రిప్రజెంట్ చేశాను. ఓకే, సో B to D, B to C, as there is no load is acting, it is a horizontal line. Next C to D, C to D ఏం యాక్ట్ అవుతుంది, UDL యాక్ట్ అవుతుంది. సో షియర్ ఫోర్స్లో ఇంక్లైన్ లైన్ గీసాం. సో బెండింగ్ మూమెంట్లో parabolic curve you need to draw, parabolic curve. Next from D to E no load is acting. సో ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఉంటే మనకి బెండింగ్ మూమెంట్లోకి వచ్చేసరికి ఇంక్లైన్ లైన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రమ్ E to A UDL is acting. షియర్ ఫోర్స్లో ఇంక్లైన్ లైన్ ఉంటే బెండింగ్ మూమెంట్లో ఏమవుతుంది, పారాబోలిక్ కర్వ్ అవుతుంది. Right? So now this is here for bending moment. And it is negative, right? So this one is bending moment diagram. Okay, so these two are
parabolic curves, and this one is a line. Okay, so I think you understand the problem. So if you understand, please like the video and subscribe to the channel. And at the same time, if you see the shear force, what is the maximum value? 70. So it is maximum value. And if you observe the bending moment, so what is the maximum bending moment? 290 minus 290. So here this is the maximum value. See, don't care about the minus. So minus అనేది ఓన్లీ డైరెక్షన్ కి సంబంధించింది మాత్రమే. సో maximum ఎంత? 290 నే maximum అవుతుంది. Okay, so I hope you understand this problem and subscribe to the channel. Thank you.